హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య చౌదరి. సో ఈరోజు నేను ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు మనతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అండ్ ఉమ్మడి కుటుంబం సీరియల్ హీరో యశ్వంత్ గారు ఉన్నారు. హాయ్ యశ్వంత్ గారు. హాయ్ అండి. సో మీకు ఆ ట్యాగ్ పోయింది, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనేది కమింగ్ 2-3 monthsలో వెళ్ళిపోతుందా? పోతుందిగా. సో మాకు కార్తీక దీపంతో ప్రజల్లోకి బాగా వెళ్ళారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబంతో అలా స్టాంప్ వేసుకున్నారు. ఎస్, థ్యాంక్ యూ. సో ఎలా ఉంది శుభా శెట్టి గారితో ఆ బాండింగ్ ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ చాలా బాగుంది. ఇద్దరం చాలా హ్యాపీగా ఉన్నాం. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. అందుకే సో బిగ్ బాస్ టైంలో మీ రిలేషన్ అనేది బయటకు తెలిసింది, ఎస్. కానీ అంతకు ముందు అసలు మాకు అందరికీ షాక్ అది. అసలు తను విలన్ క్యారెక్టర్ చేసేది, కార్తీక దీపంలో మీరు మరిది క్యారెక్టర్ చేశారు కదా. అంటే ఆ సీరియల్లో మాకు ఎటువంటిది ఏం లేదు. ఆ సీరియల్ మానేసిన తర్వాతే స్టార్ట్ అయింది. తర్వాత ఎలా అంటే ఒక సాంగ్ చేసాం ఇద్దరం కలిసి. అక్కడ ఫ్రెండ్స్ అయ్యాం, అక్కడ అలా క్లోజ్ అయ్యాం. అక్కడి నుంచి రిలేషన్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? శోభాని. శోభ గారు చేశారు. ఓకే, సో మరి మీరు తర్వాత ఒప్పుకున్నారా, ఒప్పుకోవాల్సి వచ్చిందా? ఒప్పుకున్నారు. ఓకే, సో మొత్తానికి ఒక 2-3 years జర్నీ మీది. ఆల్మోస్ట్ 4 years అయిపోతుంది. 4 years జర్నీ. మరి మీకు బిగ్ బాస్ ఆఫర్ రాలేదా? బిగ్ బాస్ ఆఫర్ చాలాసార్లు వచ్చింది, కానీ నాకు సెట్ అవ్వదు అది, ఆ షో. ఎందుకని? అంటే ఎక్కువ మాట్లాడలేను నేను. అక్కడికి వెళ్తేనే మ్యాక్సిమం మాట్లాడడానికి వెళ్ళాలి కదా. సో అది నాకు సెట్ కాదని చెప్పి ముందే ఫిక్స్ అయిపోయాను. శోభ గారు బాగా మాట్లాడతారు, మీరేమో మాట్లాడలేను అని అంటున్నారు. మరి ఎలా మ్యాచ్ అవుతుంది మీ ఇద్దరికి? అంటే పర్సనల్గా ఇద్దరం బాగానే మాట్లాడుకుంటాం. ఇలాంటి బయట ఎవరితో ఏం మాట్లాడాలో బేసిక్ తెలియదు. పని ఉంటే మాట్లాడితే, పని లేకపోతే మాట్లాడను. సో అలా ఉన్నప్పుడు ఆ షో సెట్ కాదు కదా నాకు. ఓకే, ఇంట్రోవర్ట్ అంటున్నారు. ఇంట్రోవర్ట్ అంటే ఇంట్రోవర్టే, కాదంటే కాదు. ఓకే, సో మీ ప్రాపర్ కడప. సో కడప నుంచి మరి హైదరాబాద్ మీరు ఎప్పుడు వచ్చారు? బీటెక్ అప్పుడు హైదరాబాద్కి వచ్చేసాను. అప్పటి నుంచి హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఉన్నారు. ఇంత ఇంట్రోవర్ట్, మరి అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు? అంటే నేను ఎప్పుడు రావాలనుకోలేదు బేసిక్ ఈ ఫీల్డ్కి. అనుకోకుండా వచ్చేసాను. వచ్చిన తర్వాత వెళ్ళకూడదు అని చెప్పి అలానే ఉండిపోయాను ఈ ఫీల్డ్లో. సో ఆడదే ఆధారం తర్వాత బ్రేక్ తీసుకున్నారా మీరు? కార్తీక దీపం తర్వాత బ్రేక్ కార్తీక దీపం తర్వాత తీసుకున్నారు. కనిపించలేదు ఒక 2-3 years. మీరు ఎటు వెళ్ళిపోయారు? అంటే సీరియల్స్ వద్దు అనుకున్నా, మళ్ళీ ఆఫర్ రావడం, క్యారెక్టర్ నచ్చడం వల్ల మళ్ళీ కంబ్యాక్ ఇచ్చాను. సో ఉమ్మడి కుటుంబంలో మీరు హీరో క్యారెక్టర్గా చేస్తున్నారు. సో మీరు ఫస్ట్దా ఇది హీరోగా? ఫస్ట్ నేను రావడమే హీరోగా వచ్చాను. మధ్యలో ఆ సీరియల్కి ఆ క్యారెక్టర్ కావాలి అని వాళ్ళు అడిగితే క్యారెక్టర్ నచ్చి అది కూడా ఒప్పుకున్నాను. బ్రదర్ క్యారెక్టర్, ఫస్ట్ అదే బ్రదర్ క్యారెక్టర్ నేను చేసి కార్తీక దీపం. సో అలా జరిగింది. ఫస్ట్ నుండి హీరోగానే చేశాను. సో మూవీస్ కూడా చేశారు మీరు. అటు బుల్లి తెర కవర్ చేస్తున్నారు, వెండి తెర కూడా కవర్ చేశారు. మీకు ఏది బాగుంది అనిపించింది? అంటే వర్క్ పరంగా చూస్తే అది వేరే, సినిమా వేరే, సీరియల్స్ వేరే. సీరియల్స్లో ఆల్మోస్ట్ చేసిన సీన్సే ఉంటాయి మనకి. సినిమాలో మన క్యారెక్టర్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. సో అదే బాగుంటుంది యాక్చువల్లీ. మరి మళ్ళీ వెండి తెరకి వెళ్ళే అవకాశం ఉందంటారా? చూస్తున్నా. మళ్ళీ చేశానప్పుడు అవి సక్సెస్ రాలేదు. ఈసారి చేస్తే మంచి మూవీతో వెళ్ళాలని చెప్పి ఛాన్సెస్ వచ్చినా కూడా నేను ఒప్పుకోలేదు కొన్ని సినిమాలు. సో చూస్తా, మళ్ళీ మంచి మూవీ వేస్తే కంపల్సరీ చేస్తాను. మనం కొన్ని ఇయర్స్గా సీరియల్స్ చూస్తున్నాం, కానీ అందులో హీరోస్ కానీ హీరోయిన్ కానీ ఎక్కువ కాలం సీరియల్స్ చేసిన వాళ్ళకి వెండి తెరలో ఆఫర్స్ తక్కువ ఉంటాయి అని వింటుంటాం. మీరు నమ్ముతారా అది? నమ్ముతా అంటే జరిగేది అదే బేసిక్గా. అందులో తెలుగులో అయితే చాలా ఎక్కువ, వేరే ఇండస్ట్రీలో అంత ఉండదు. కానీ చెప్పలేం. వన్ బ్రేక్ వచ్చినాక మూవీస్లో ఇది మర్చిపోతారు సీరియల్స్ది. సో అది కూడా నమ్ముతాను నేను, రెండు నమ్మేస్తాను. ఓకే, సో మరి పెళ్ళి ఎప్పుడు అంటున్నారు? ఫిబ్రవరి మార్చ్. సో బిగ్ బాస్ టైంలో శోభా శెట్టి గారు 80% పాజిటివ్ ఫ్యాన్ బేస్తో వస్తే ఒక 20% ఏదో కొంచెం నెగిటివ్గా వచ్చారు బయటికి. ఆ టైంలో తను ఎలా మోటివేట్ చేసుకున్నారు? మీరు ఎలా తనని మోటివేట్ చేశారు? సో బయట ఉండి నేనే చూశాను ఈ నెగిటివిటీ అంతా ఏం జరిగిందో. సార్ నేను ఏం పట్టించుకోలేదు. తనకి బయటికి రాగానే అదే చెప్పాను, నువ్వేం పట్టించుకోవద్దు, నీ పని నార్మల్గా ఎలా చేసుకుంటో అలానే చేసుకో, మొత్తం నార్మల్ అయిపోతుంది. చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. నువ్వు రెస్పాండ్ అయినా చేస్తారు, రెస్పాండ్ అవ్వకపోయినా చేస్తారు. సో పట్టించుకోవద్దు, రెస్పాండ్ అవ్వకన్నా. సో కొద్ది రోజులు వచ్చిన 1 week వరకు ఫోన్ అవేం చూడొద్దు అని చెప్పాను. తర్వాత ఇంకా నార్మల్ అయిపోయింది, రొటీన్ లైఫ్కి వెళ్ళిపోయింది అంతే. సో శోభిత గారు మాకు మౌనిత క్యారెక్టర్గా తెలుసు, అంటే కొంచెం నెగిటివ్ క్యారెక్టర్ కదా. దానివల్ల బిగ్ బాస్లో తనకి ఆ నెగిటివ్ అనేది అనిపించింది అంటారా ఏమన్నా? కంపల్సరీ. మనకు ఒక ఇమేజ్తో వెళ్ళినప్పుడు అదే ఇమేజ్తో చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని నుంచి బయటపడాలంటే చాలా కష్టం. రియల్ లైఫ్లో అయినా ఈ షోస్లో అయినా మన ఆ క్యారెక్టర్ పరంగానే చూస్తారు కదా.
ఆ ఇంపాక్ట్ అది చాలా ఉంది తనకి. స్టార్టింగ్ నుంచి శోభ కంటే ఎక్కువ మోనిత అవును. లాగే చూసారు జనాలు. అవును. సో ఆ ఇంపాక్ట్ చాలా పడింది తనకి నెగిటివిటీ అవ్వడానికి. సో ఉమ్మడి కుటుంబం సీరియల్ ఇప్పటికి 200 ఎపిసోడ్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ 300 ఓ 300 సారీ 300 సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది. సో మనకి సీరియల్స్ అంటే కొన్ని మీమ్స్ వస్తుంటాయి. 1 ఇయర్ లేటర్, 2 ఇయర్ లేటర్, 3 ఇయర్ లేటర్ ఆ హీరో అలా వస్తుంటాడు అంతే. అది 3 ఇయర్స్ జరుగుతూనే ఇలాంటి మీమ్స్ చూస్తుంటారా మీరు? చూస్తుంటున్నాం. ఓకే. ఎలా అనిపిస్తుంది సీరియల్స్ గురించి ఇలాంటి మీమ్స్ అంటే చూసినప్పుడు? ఫన్నీగా అనిపిస్తుంది, స్పోర్టివ్గా తీసుకొని వదిలేసేలా. ఓకే. నేను మార్నింగ్ ఒక సీరియల్కి రిలేటెడ్గా ఒక మీమ్ చూశాను. ఓకే. హీరో జస్ట్ ఇంట్లోకి ఎంటర్ అవుతాడు. ఆ ఎంట్రన్స్లో 3 మినిట్స్ అనమాట. ట్రాలీ జూమ్ బ్యాక్ షాక్ అన్ని పడుతూనే ఉంటాయి అంతే. ఓకే. ఇంకొకటి కామన్ థింగ్ ఉంటుంది సీరియల్స్లో. ఏంటి? అమ్మయ్య హీరో కలిసిపోతున్నారు అనుకుంటారు. ఆ టైంలో హీరోయిన్కో యాక్సిడెంట్ అవుతుంది, మెమరీ లాస్, అంతే, మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ మొదలు. సో ఎట్లా అనిపిస్తుంటుంది మీకు? అంతే, అదొక జనాలు కూడా అదే కోరుకుంటున్నారు, అందుకే సీరియల్ చూస్తున్నారు. కావాల్సి అదే తీయాలి కాబట్టి అదే తీస్తున్నారు సీరియల్స్లో కూడా. ఓకే. సో జనాలు కోరుకున్నదే మనం కూడా తీస్తున్నాం. కానీ గ్రేట్ థింగ్ అండి సీరియల్ యాక్టర్స్. అంటే బుల్లితెర హీరోలు కానీ హీరోయిన్లు కానీ యాక్టర్స్ కానీ ఫ్యామిలీలో కలిపేసుకుంటారు, ఓన్ చేసుకుంటారు, అడాప్ట్ చేసుకుంటారు. ఇప్పుడు వెండితెర చూసుకుంటే ఒక మూవీతో వస్తారు, ఒక 10 రోజులు లేకపోతే 20 రోజులు సక్సెస్ ఉన్నంత వరకు ఉంటారు. కానీ బుల్లితెర హీరోలు హీరోయిన్లు రెగ్యులర్గా 7 నుంచి 9 వరకు ఆఫ్టర్నూన్ 1 to 3 అయితే ఇంట్లో కలిసిపోతుంటారు. సో అది ఒక బ్లెస్సింగ్ అనుకుంటారా మీరు? ఆఫ్ కోర్స్, ఎంత పాజిటివ్గా తీసుకుంటారో. బేసిక్గా ఈ సీరియల్లో కొద్దిగా నాది వైఫ్ని తిడుతూ కొద్దిగా సైకోయిస్ట్ క్యారెక్టర్ ఉంటుంది, అంతే తిట్టుకుంటున్నారు ఇప్పుడు నన్ను జనాలు. సో వాళ్ళు ఏదైనా ఓన్ చేసుకుంటారు ఆ క్యారెక్టర్ని. పాజిటివ్ అయితే మావాడు అంటారు, పాజిటివ్గా అయితే వేస్ట్ ఫెలో వీడు అని బండబూతులు కూడా తిట్టుకుంటారు. అవును. సో ఏదైనా పాజిటివ్ తీసుకోవచ్చు, నెగిటివ్ తీసుకోవచ్చు. ఓకే. సో మీరు ఇప్పటి వరకు పాజిటివ్ రోల్స్ చేశారు. ఇందులో కొంచెం ఏదో కన్నింగ్గా చూస్తున్నట్టు అనిపించింది నాకు ఆ సీరియల్ చూస్తున్నట్టు ఇప్పుడు. సో ఆపోజిట్ మీ క్యారెక్టర్కి ఆపోజిట్ అయ్యేది మీరు ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్కి ఆపోజిటే. కొత్తదనం అనమాట. యశ్వంత్ గారిని కొత్తగా చూస్తున్నాను. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేశాను, అది బాగా వర్కౌట్ అయింది. జనాలు ఇంత తిట్టుకుంటున్నారంటే ఈ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. సో హ్యాపీ ఫీల్ అవుతున్నాను, బాగానే చేస్తున్నాను. అయితే వైఫ్ మీద అలా కోపంగా చూస్తున్నారు. అంటే వైఫ్ అంటే నాకు ఇష్టం లేదు బేసిక్ సీరియల్లో. నన్ను మోసం చేసిన ఒక ఇమాజినేషన్లో ఉంటాను నేను. సో అందుకే తనకు ఇష్టం లేదు, తను మోసం చేస్తుందని చెప్పుకొని తన మీద కోపంగా ఉంటాను. నెగిటివ్ క్యారెక్టర్ అంటే శోభా శెట్టి గారు టాప్ అనమాట. అసలు ఆమె యాక్టింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ని చేస్తున్నారు కొంచెం నెగిటివ్గా. తన దగ్గర నుంచి రివ్యూ ఏమొచ్చింది మీకు? చాలా బాగా చేస్తున్నావు అని వచ్చింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇలా చేస్తావు అని చెప్పి. ఇంట్లో ఎప్పుడు చూడలేదు నీళ్ళు ఇలా, చాలా బాగా చేస్తున్నావు, చాలాసార్లు చెప్తుంటాను, షేర్ కూడా చేస్తుంది అప్పుడప్పుడు యశ్వంత్ సీన్ అని చెప్పి. సో ఇద్దరు గొడవ పడుతుంటారా? కామన్. ఎవరు సారీ చెప్తుంటారు? సారీ ఏముండదు, ఆ గొడవ అయినంత వరకు గొడవ అయిపోతుంది, మళ్ళీ నార్మల్. ఎవరు రీజన్ రాంగ్ ఉంటే వాళ్ళు. ఏమని పిలుస్తారు శోభ గారిని? శోభాని లేదా బుజ్జి, అప్పుడు అదే ఏదో ఉంటాయి కదా నిక్ నేమ్స్, ఏమని పిలుస్తారు? బుజ్జి శోభ. తను పాపు అంటుంది నన్ను. ఓకే. సో కార్తీక దీపం తర్వాత మళ్ళీ బిగ్ బాస్ తర్వాత తను కనిపించట్లేదు యాక్టింగ్ ఫీల్డ్లో. సో వేరే షెడ్యూల్స్ ఏమైనా బిజీ ఉన్నారా? సో తను వెబ్ సిరీస్ అవి చేస్తుంది, ప్లస్ ఇప్పుడు రీసెంట్గా బిజినెస్ స్టార్ట్ చేసింది, బొటిక్ బిజినెస్. ఎందుకు చేయట్లేదు అంటే బేసిక్ మీరే చెప్పారు కదా, మోనిత అనే క్యారెక్టర్ ఆ లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పి. నెక్స్ట్ అలాంటి క్యారెక్టర్ వస్తేనే చేద్దాం, ఎందుకు వచ్చిన పేరుని మళ్ళీ పోగొట్టుకోవడం అని చెప్పి. సో అలాంటి క్యారెక్టర్ వస్తే చేస్తుంది, లేకపోతే ఇలా బిజినెస్ అవి బిజీగా ఉంది ప్రస్తుతానికి. ఉమ్మడి కుటుంబంలో మీ కో యాక్టర్స్తో కానీ మీ ఫ్యామిలీతో, ఇక్కడ ఫ్యామిలీతో ఎలా ఉంది బాండింగ్? చాలా బాగుంది, అందరు చాలా ఫ్రెండ్లీ, అందరం కలిసిపోయాము. బేసిక్గా మా బ్రదర్ క్యారెక్టర్ కారము, మా మదర్ క్యారెక్టర్ రూపా గారు, ప్రతి ఒక్కరు కూడా అందరం బాగా కోఆపరేటివ్, ఒకరికొకరు సలహా ఇస్తుంటారు. అలా మ్యూచువల్ కోఆపరేషన్ బాగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఓకే. జీ తెలుగుతో అసోసియేషన్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది. ఫస్ట్ ఆల్రెడీ 3-4 years బ్యాక్ నిన్నే పెళ్ళాడితో సీరియల్ చేశాను. మళ్ళీ నేను గ్యాప్ తీసుకున్న తర్వాత జీ తెలుగు నుండి నాకు డైరెక్ట్ కాల్ వచ్చింది. సో ఆ రెస్పెక్ట్ అయితే నాకు ఎప్పుడు ఉంటుంది, మళ్ళీ మంచి సీరియల్ నాకు ఇచ్చారు. సో ఐఎమ్ సో హ్యాపీ. సో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు ఇందులో, సీరియల్స్ ఎప్పటి నుండో చేస్తున్నారు. ఇది నాకు బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్, ఇది నాకు మనసుకు నచ్చిన క్యారెక్టర్ అన్నది ఏంటది? మనసుకు నచ్చిన క్యారెక్టర్ నా ఫస్ట్ సీరియల్ తర్వాత ప్రేమ్ నగర్లో క్యారెక్టర్ చేశాను నేను, విలేజ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అది బాగా నచ్చింది. ప్రజెంట్ బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్ అయితే ఉమ్మడి కుటుంబం, ఎందుకంటే బ్రేక్ తర్వాత వచ్చిన క్యారెక్టర్ కాబట్టి బ్రేక్ ఇచ్చిన క్యారెక్టర్. సో ఇంకా నెక్స్ట్ ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయి? నెక్స్ట్ అదే చెప్పాను కదా, మంచి మూవీ వస్తే మంచి మూవీ చేస్తాను.
సీరియల్ అయితే ఒకటి చాలు నాకు, ప్రశాంతంగా ఒకటి చేసుకొని హ్యాపీ పీస్ఫుల్ లైఫ్ ఉండాలనుకుంటున్నాను. సో మంచి మూవీ వస్తే త్వరలో మూవీ చేస్తాను, లేకపోతే ఇంకో మంచి ప్రాజెక్ట్ ఏదైనా సీరియల్ బాగా నచ్చితే ఇంకోటి కమిట్ అవుతాను. పేమెంట్స్ బాగుంటాయి అంటారా సీరియల్స్లో? బాగానే ఉంటాయి. బాగానే ఉంటాయి అంటారు. నైస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. యా.